హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. అది కూడా హెల్తీగా అండి. పిల్లలు కూడా ఖచ్చితంగా చాలా బాగా ఇష్టపడతారు. ఇది హోటల్లో కూడా ఎక్కువగా మనం తింటూ ఉంటాము. దాన్ని మనం ఇంట్లో కూడా చేస్తే చాలా పిల్లలు కూడా హెల్తీగా తింటారు. మరి ఆ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టి లైక్ అనేది చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నా ఛానల్లో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకున్నాక ఒక 1/2 స్పూను శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసానండి. అల్లం ముక్కల తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువగా మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ చెప్తుంటాం కదా, ఉప్మా రవ్వలో గోధుమ రవ్వ ఒకటి బాంబే రవ్వ అని 2 ఉంటాయి. గోధుమ రవ్వ కాకుండా చిన్నగా ఉండేది బాంబే రవ్వ అంటారు. దాన్ని నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. దీన్ని మనము ఇలాగే అన్నీ చేసుకొని కూడా మనము ఒక కంటైనర్లో వేసుకొని స్టోరేజ్ కూడా చేసుకొని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ అనేది వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకున్నాను. మనకి ఇంకా క్యాబేజ్ కానీ ఇంకా ఏమన్నా మనకు నచ్చిన వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను 1 కప్పు వరకు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. ఇందులోకి పెరుగు వేసుకున్నాక స్పూన్ తీసుకొని బాగా రవ్వ అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ. దీన్ని మనం ఎక్కువగా హోటల్లో తింటుంటాం. ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు అంతా కలిపేసుకున్నాక ఇక్కడ వాటర్ కూడా మనం కొంచెం యాడ్ చేసేసుకొని మనకు ఇలా ఇడ్లీ బ్యాటర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను పల్లీలు వేసుకున్నానండి. చట్నీ చేస్తున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగాక పప్పులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. పప్పులు, పచ్చి కొబ్బరి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. అవి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, చూడండి ఇలా బాగా కలుపుకుంటే ఇంకొంచెం రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా మౌల్డ్స్లో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఈ మౌల్డ్స్లో అనేది మనం వేసుకోవచ్చు. పైన జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు జీడిపప్పుని, అందుకే నేను పైన పిల్లల కోసమని ఇలా జీడిపప్పు కూడా పెడుతున్నాను. ఇక్కడ నేను ముందే స్టీమర్ అయితే రెడీ చేసుకున్నానండి. వాటర్ కూడా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ ప్లేట్లు అనేది నేను ఇక్కడ పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, పప్పులు ఇవన్నీ వేసుకుంటున్నాను మిక్సీ జారులోకి. ఇక్కడ కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిన్న చింతపండు ముక్క, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అలాగే చూడండి, వాటర్ కొంచెం వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక చూడండి, రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది, అది కూడా హెల్తీగా. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ప్లీజ్ లైక్